ఎందుకంటే కర్మల పైకి సపోర్ట్ చేయమని అడుగుతున్నాం సార్. ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినారు సార్. క్యాన్వాసింగ్ లేదు సార్, మీకు తెలియజేస్తున్నాం సార్. ఇచ్చిన్నాం సార్, అది మీకు తెలియజేస్తున్నాం సార్. We will be starting the meeting, special meeting for deputy mayor elections in another 2 minutes. Proposer and 1 seconder to candidates ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళ candidates చెప్పారు. Proposer and seconder. మైక్ సౌండ్ రావడం అదేవిధంగా సెకండర్ కూడా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్కే కర్మ ప్రపోజ్ చేస్తున్నాం. డీటెయిల్స్ నోట్ చేసుకుంటే సార్ కూర్చోండి సార్. మీరు సార్ మైక్ రిజిస్టర్డ్ పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటే 10 లోపల ఇవ్వాలని నా మైక్ ఆన్ చేయండి. వాళ్ళ మైక్లో చెప్పిన వాళ్ళు చెప్తారు. కూర్చోండి సార్ కూర్చోండి. ఒక నిమిషం డీటెయిల్స్ నోట్ చేసుకున్నారు. ప్రపోజర్ సెకండర్ క్యాండిడేట్ ఓకే చెప్పండి. 48వ డివిజన్ కార్పొరేటర్ గారైన సయ్యద్ కాసిం గారిని డిప్యూటీ మేయర్గా ప్రతిపాదిస్తున్నారు. ఓకే. 48వ డివిజన్ కార్పొరేటర్ కాసిం గారిని ప్రతిపాదిస్తున్నాం. 48వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ కాసిం గారిని బలపరుస్తున్నాం. ప్రపోజర్ సెకండర్ డీటెయిల్స్ అండ్ క్యాండిడేట్ డీటెయిల్స్ ఆస్పెక్ట్ ఆర్డర్ అరేంజ్ చేసి కూర్చోవచ్చు. ఎలక్టెడ్ మెంబర్స్ క్యాండిడేట్స్ తెలుసుకుంటే ప్రపోజర్ సెకండర్ ద్వారా వాళ్ళ క్యాండిడేట్స్ అనేది పడుతుంది. ముందు తెలుగుదేశం అని సపోర్ట్ చేశారు. ముందు తెలుగుదేశం తరఫున డిప్యూటీ మేయర్ సపోర్ట్ చేశారు. తర్వాత మన రిజిస్టర్డ్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఏ ఫామ్ ఇప్పుడు ప్రపోజ్ చేయడం కరెక్ట్ కాదు. మేము అబ్జెక్షన్ పెట్టుకున్నాం. ఏ ఫామ్ ఇవ్వలేదు సార్. ఒక నిమిషం ఓవరాల్ గా చెప్పడం కాదు, రిటర్న్ గా 10 o'clock లోపు బిఫోర్ 10 AM టుడే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ క్యాండిడేట్స్ తెలుసుకోవచ్చు. బట్ 11 o'clock మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఏ క్యాండిడేట్ అయినా సరే ప్రపోజల్ సెకండరీ వాళ్ళ నామినేషన్ అనేది చెప్పచ్చు. సార్ మీరు చెప్పలేదు సార్. రిజిస్టర్డ్ పార్టీ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ద్వారా నామినేట్ అవుతున్న క్యాండిడేట్ అయితే ఇవాళ 10 o'clock లోపు మీరంటే ఇవాళ మనం 11 o'clock స్టార్ట్ చేసిన స్పెషల్ మీటింగ్ లో ఏ క్యాండిడేట్ అయినా సరే ఒక ప్రపోజల్ అండ్ సెకండర్ ద్వారా వాళ్ళ క్యాండిడేట్స్ అని చెప్పవచ్చు. ప్రస్తుతానికి మనకి ఈ విధంగా అంటే ఒక ప్రపోజల్ అండ్ సెకండర్ ద్వారా ఇద్దరు క్యాండిడేట్స్ అయితే మన క్యాండిడేట్స్ ఇక్కడ నమోదు చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా ప్రపోజల్ అండ్ సెకండర్ ద్వారా క్యాండిడేట్స్ ప్రకటించుకోవాలనుకుంటే
ఉంటే they can proceed. సార్ మేము మిమ్మల్ని క్లియర్గా అడిగాం సార్. రికగ్నైజ్డ్ పార్టీస్ తరఫున సార్ కంటెస్ట్ చేసే ఆల్రెడీ మీరు క్లియర్ ఆర్గ్యుమెంట్ లేకుండా చెప్పారు. ఏం సార్ ఇది? ఆర్గ్యుమెంట్ ఏమొద్దు, దయచేసి ఇద్దరు కూర్చోండి. మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉన్నా రిటర్న్ గా ఇవ్వండి. మీరు రాలేదు అప్పటికి మేము 10 o'clock ఆర్గ్యుమెంట్ సార్ క్లియర్ ఆర్గ్యుమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ మీ దగ్గర మేము నేర్చుకోవలేదు. ఒకసారి చెప్తున్నారు. కూర్చో. అరవై కూర్చో. కూర్చో. ఇద్దరు కూర్చో. ఎక్స్క్యూజ్ మీ, అందరూ డెకోరం మెయింటైన్ చేయాలి. అందరూ కూర్చోండి. మీకు రిటర్న్ అబ్జెక్షన్ ఏమైనా ఉంటే రిటర్న్ ఇవ్వండి. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. మీరు చెప్పారు మిమ్మల్ని క్లియర్గా అడిగాం. మీకు అబ్జెక్షన్ ఏమైనా ఉంటే రిటర్న్ గా ఇవ్వండి. క్లారిఫికేషన్ అయితే ఇచ్చాం మీకు. అబ్జెక్షన్ ఏమైనా ఉంటే రిటర్న్ ఇవ్వండి. దయచేసి అందరూ కూడా డెకోరం అనేది పాటించాలి. స్పెషల్ మీటింగ్ Hello? Okay. We are announcing the candidates now. So, ఇప్పటి వరకు 2 candidates అనేది నమోదు చేసుకోవడం జరిగింది. candidates. సో ఇవాళ మనం డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ కి సంబంధించి కండక్ట్ చేసిన స్పెషల్ మీటింగ్ లో 2 candidates అనేది నమోదు చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం హ్యాండ్ రైజింగ్ ద్వారా అనౌన్స్ చేసిన క్యాండిడేట్ కి మద్దతు తెలుపుతున్న వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజింగ్ ద్వారా మద్దతు తెలుపవచ్చు. ఫస్ట్ వీఆర్ గోయింగ్ బై ఆల్ఫాబెటికల్ ఆర్డర్. షేక్ కరీముల్లా క్యాండిడేట్ కి మద్దతు తెలుపుతున్న వాళ్ళందరూ కూడా, ఓటు వేస్తున్న వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ ద్వారా దయచేసి డిస్ప్లే చేయండి. జై జగన్. Thank you. Next candidate Sayyid Tahsin. ఈ మద్దతు తెలుపుతున్న వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేసి వాళ్ళ ఓట్ అనేది డిస్ప్లే చేయవచ్చు. మాలి రెండు క్యాండిడేట్స్ కి కూడా కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు.
ఇప్పుడు క్యాండిడేట్ వైజ్గా we will be reading out the number of votes polled. షేక్ ఖలీముల్లా క్యాండిడేట్ కి టోటల్ గా 12 votes through hand raise పోల్ అయ్యాయి. అండ్ సయీద్ తహసీన్ అనే క్యాండిడేట్ కి 36 votes hand raise ద్వారా పోల్ అయ్యాయి. సెక్రటరీ గారు అక్కడ చేసి జస్ట్ కౌంట్ చేయడం జనరల్ గా ప్రొసీజర్ ఇస్ దట్ ఎవ్రీథింగ్ ఎవ్రీవన్ విల్ బి కౌంటెడ్ జనరల్ గా మీరు అక్కడ నిలబడి కౌంట్ చేశారు కాదు ప్రొసీజర్ ఇస్ కింద కూడా ఉన్నారండి. నాట్ an issue. మళ్ళీ we will take the సయీద్ తహసీన్ అనే క్యాండిడేట్ కి మద్దతు తెలుపుతున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ దే కెన్ రైజ్ దేర్ హ్యాండ్స్. రండి మీరు మళ్ళీ చేయండి. షేక్ ఖలీముల్లా అనే క్యాండిడేట్ కి టోటల్ ఓట్స్ పోల్డ్ 12. సయీద్ తహసీన్ అనే క్యాండిడేట్ కి టోటల్ ఓట్స్ పోల్డ్ 41. హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఓట్స్ సెక్యూర్ చేసుకున్న సయీద్ తహసీన్ అనే క్యాండిడేట్ is declared to be elected as deputy mayor. I thank all the elected members and ex-officio members who have attended this special meeting. Sir, could actually సార్ ఒక చిన్న మాట మేము బీఫామ్ నుంచి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఉన్నాము అటు సైడ్ అబ్జెక్షన్ ఏదైనా రిటర్న్ గా ఇవ్వచ్చండి మీరు దయచేసి అవన్నీ పరిగణలోకి తీసుకోండి. ఏ క్యాండిడేట్ అలా చేస్తాం సార్ చాలు టీడీపీ క్యాండిడేట్ లేదా ఇండిపెండెంట్ అదొక చెప్తానికి ఏముంది రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ద్వారా ఇవాళ క్యాండిడేట్స్ ఇచ్చింది కేవలం ఒక వ్యక్తి, దట్ ఈస్ షేక్ ఖలీముల్లా. అదే ఇండిపెండెంట్ క్యాండిడేట్ అవతల గెలిచిన అంటే సురేంద్ర రండి మేము అంటే 2 పడి ఉంటాం మీరు ఆడ పక్కన రండి. మాలే సార్ మాట్లాడతారా పక్కకి రా బయటికి వెళ్తారా కార్పొరేటర్లు అందరూ దయచేసి దూరం ఎమ్మెల్యే గారి కార్యాలయం కోసం వెయిట్ చేస్తున్నారు. అట్లే యాడికి
ముగిశాయి. అందరూ కూడా చూశారు. నైతికతకు వెన్నుపోటుకు మధ్య జరిగినటువంటి ఈ పోరాటంలో నైతికంగా వైసీపీ గెలిచింది. కనీసం టీడీపీ వారు చెప్తా ఉన్నారు కదా, 54 కార్పొరేటర్లలో 40 మందిని మేము లాక్కున్నాము. వైసీపీ బీఫామ్ మీద గెలిచినటువంటి కార్పొరేటర్లని 40 మందిని మేము లాక్కున్నాము, ఏంటి వైసీపీ గెలిచేది ఇంకానని టీడీపీ వాళ్ళు నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఆశ్చర్యంగా అనిపించింది. 10 గంటలకి బీఫామ్ ఇవ్వాలా, 10 గంటలకి కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మాత్రమే కరిముల్లా క్యాండిడేట్ని మేము సమర్థిస్తూ వైఎస్ఆర్సీపీ తరఫున మేము బీఫామ్ ఇస్తే కనీసం టీడీపీ వాళ్ళు బీఫామ్ కూడా ఇచ్చే పరిస్థితులు కనపడలా. ఆ తర్వాత వాళ్ళు క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకున్నారు, ఇండిపెండెంట్గా క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకున్నారు. ఇండిపెండెంట్గా క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకొని వైసీపీ తరఫున వైసీపీ బీఫామ్ తరఫున గెలిచినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా మద్దతు ఇప్పించుకోవడం జరిగింది. ఇది ఒక రకంగా మేము విప్పు జారీ చేసిన తర్వాత ఎక్కడైతే వారందరి మీద అనర్హత వేటు పడుతుందో అన్న ఆలోచనతో, ఆ భయంతో వారు ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకోవడం, ఇండిపెండెంట్గా పోటీ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. అయినప్పటికీ కూడా మేము వైసీపీ తరఫున వాళ్ళు గెలుచున్నారు, వైసీపీ బీఫామ్ తరఫున వారు కార్పొరేటర్గా గెలిచినారు కాబట్టి మేము చెప్పినట్లుగా వైసీపీ క్యాండిడేట్కి ఓటేయలేదు కాబట్టి ఇది కూడా వారు అనర్హత నుంచి తప్పించుకోలేరు. వారు అనుకుంటా ఉంటారేమో, మేము టీడీపీకి వెళ్ళలేదు కదా, మేము ఇండిపెండెంట్కి వేసాము కాబట్టి అనర్హత మాకు పనికిరాదని అనుకుంటారు. కానీ మేము విప్పులో ఏదైతే చెప్పామో వైసీపీకి ఓటు వేయాలనని అది ధిక్కరించినట్టే సమానం కాబట్టి విప్పుని ధిక్కరించినట్టే వాళ్ళు ఈరోజు కూడా ఇండిపెండెంట్కి వేసుకున్నా కూడా. సో ఇక్కడ టీడీపీ 2 రకాలుగా ఓడిపోయింది. కనీసం క్యాండిడేట్గా కూడా వాళ్ళు అనౌన్స్ చేసుకోలేకపోవడం, 2 విప్పుని ధిక్కరించి ఓటేసినందువల్ల వారి యొక్క అనర్హత ఈరోజు ఫైల్ మూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. టీడీపీ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మొదట కార్పొరేషన్ అంటే వైసీపీ ఏర్పడిన తర్వాత 2019లో మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినప్పుడు అత్యధిక మంది వైసీపీ కార్పొరేటర్లను గెలిస్తే వారిలో చాలామందిని టీడీపీ లాక్కొని వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా కూడా చేయడం జరిగింది. మళ్ళా రెండోసారి 2021లో ఎన్నికలు జరిగినప్పుడు 2024లో వాళ్ళ అధికారంలోకి రాగానే మళ్ళా లాక్కునింది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ని. ఎక్కడైనా కూడా ఇంత ఘోరం ఏడైనా ఉందా? ప్రతిసారి కూడా వాళ్ళు గెలవలేక ఇక్కడ బీఫామ్ మీద గెలిచినటువంటి వాళ్ళని లాక్కోవడం, వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడం. వాళ్ళు అంతకుముందు అదే పని చేశారు. ఒక్కళ్ళు కూడా ఆ విధంగా వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయింది. ఈరోజు కూడా ఈ పరిస్థితిని కల్పించడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఈరోజు నైతికంగా విజయం సాధించింది. కొంతమంది అడుగుతూ ఉన్నారు, మీకు వాళ్ళంతమంది లాక్కున్నప్పుడు సంఖ్యాబలం లేకుండా మీరు ఎందుకు పోటీ పెట్టారని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నేను దానికి సమాధానం చెప్తా ఉన్నాను. ప్రజాస్వామ్యం అనిన తర్వాత గెలుపు ఓటములు సమానంగా తీసుకోగలగాల. సో గెలుపు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా తీసుకోగలుగుతామో ఓటమి వచ్చినప్పుడు కూడా అంతే సంతోషంగా తీసుకోగలగాల. ఈరోజు వచ్చినటువంటి ఓటమి రేపటి గెలుపుకు నాంది అవుతుంది. సో డెఫినెట్గా ప్రజల కోసం పోరాడే పార్టీ వైఎస్ఆర్సీపీ గెలుపు ఓటములు సమానంగానే తీసుకుంటుంది. డెఫినెట్గా ఇప్పుడు సాంకేతిక ఏ విధంగా తీసుకున్నా కూడా మా వైఎస్ఆర్సీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయలేదు, ఈ రోజుకి కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయలేదు, తెలుగుదేశం పార్టీలో వాళ్ళు సభ్యత్వం తీసుకోలేదు. అన్ని రకాలుగా కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉండి కూడా ఈరోజు మా పార్టీ క్యాండిడేట్కి ఇవ్వకపోవడం అన్నది వారు చేసినటువంటి తప్పు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పక్షాన అందరం కలిసి టీడీపీ ఏదైతే హామీలు ఇచ్చిందో, ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు చెప్పిందో వాటన్నిటి మీద కూడా పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు టీడీపీ ఓడిపోయింది, ప్రజల పక్షాన ఓడిపోయింది. మేము పూర్తిగా సూపర్ 6 కాదు ఏ ఒక్క హామీ ఇచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారంటే ఆయన 2 చేతులు కూడా ఎత్తేసిన పరిస్థితి ఏర్పడింది. డెఫినెట్గా ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతని వైఎస్ఆర్సీపీ వారికి అండగా ఉండి రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన తప్పకుండా పోరాడుతుందని మాత్రం తెలియజేస్తాను. సో మాకు నాతో సహా 12 మంది అంటే కార్పొరేటర్లు 11 మంది, నేను ఒకరిని 12 ఓట్లు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి రావడం జరిగింది. వాళ్ళు కొంత ఆలస్యంగా రావడం జరిగింది. వచ్చినారని అన్నారు, నాకు ఫోన్ చేశారు. అంటే నా దగ్గరికి అయితే వచ్చారు, ఇంటి దగ్గరికి. ఆ నుంచి వచ్చేటప్పుడు మధ్యలో ట్రాఫిక్ లేట్ అయింది అని అంటా ఉన్నారు. మరి వాస్తవాలు కొద్దిసేపు తర్వాత తెలుస్తాయి అనుకుంటారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, మా నారాయణ గారు ఏం చెప్తా ఉన్నారు, నాకు 150,000 కార్యకర్తలు నా సభ్యత్వం తీసుకున్నారు ఇప్పుడు అంటున్నారు. 150,000 కార్యకర్తలు నీకుంటే ఉండే ఓట్లే 2,40,40,000 ఉంటాయి. 150,000 మంది కార్యకర్తలు ఆంధ్ర రాష్ట్రంలో
ఫస్ట్ కాన్స్టిట్యున్సీ నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ అని చెప్పి ఫస్ట్ ర్యాంక్ అని వేస్తూ ఉన్నారు ఈ మధ్య. మరి అంత ఉన్నప్పుడు ఈ విధంగా దొంగచాటుగా తీసుకునే బదులు వాళ్ళందరి దగ్గర రిజైన్ చేయించేసి ఆ 40 మంది కార్పొరేటర్ల దగ్గర మళ్ళీ ఎలక్షన్స్ జరిపించి 150,000 మంది కార్యకర్తలు ఉన్నారంటే వాళ్ళు వేసినా చాలు, అవతలకు డిపాజిట్లు రావు. మరి వాళ్ళందరి దగ్గర ఓట్లు వేయించుకొని కార్పొరేటర్ని గెలిపించుకొని దర్జాగా టీడీపీ బీఫామ్ ఇచ్చి డిప్యూటీ మేయర్కి బ్రహ్మాండంగా గెలిపించుకోవచ్చు కదా. మరి ఈ పని అంతా ఎందుకు? మీరు గెలిచే పని అనేది ఈ పని అంతా ఎందుకు? నారాయణ గారు ఆ పని చేయొచ్చు కదా. మరి ఇవన్నీ కూడా మాటలు చెప్పడానికి చాలా ఉంటాయి. ప్రజల్లో ఏ విధంగా ఉందన్నది ప్రజల్లో తిరిగే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది. ప్రజల్లో ఈరోజు ఒక మార్పు అన్నది అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాలా అనే విషయం మీద లీగల్గా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. కరిముల్లా గారిని ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్నీ గెలవాలా అన్నీ అని అనుకుంటే ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏది సాధించలేము, కింద పడ్డ పైన సాధించాలి. అయితే ఈరోజు కరిముల్లా గారి పేరుని మనము అధిష్టానానికి తీసుకెళ్ళాం. అధిష్టానం దృష్టిలో ఆయన పేరుంది, వాళ్ళు చెప్పిన పదం ఆయనకి మనము ఎంకరేజ్ చేద్దాం రాబోయే రోజుల్లో అని చెప్పారు. అది హైకమాండ్ నుంచి ఇక్కడ ఉండే ఒక వ్యక్తి అక్కడ దాకా వెళ్ళడం, ఆ పేరు రావడం అన్నదే మన ఎదుగుదలకు ఒక కారణం. సో పోటీ చేయాలి, గెలుపోవటముల తర్వాత. సో రేపు జరగబోయే మంచికి ఈరోజు మనకు జరిగినటువంటి ఇబ్బందిని మనం రేపు ఎక్స్పోజ్ చేసుకుంటాం. సో డెఫినెట్గా ఇవన్నీ అందరికి కూడా మంచిగా ఉంటాయి. ఏం చెప్తాం సార్, మీరు చూస్తుంటారు. ఇప్పుడు ఒక్కటే బీఫామ్ వచ్చింది వైఎస్ఆర్సీపీకి, మరి గెలిచిన క్యాండిడేట్ టీడీపీనా ఇండిపెండెంటా అంటే దానికి కూడా సమాధానం చెప్పకుండా మీరు రిటర్న్గా రాసేయండి అంటే అవతల పక్క వాళ్ళేమో రెండోసారి ఎలక్షన్ జరపంటే కూడా జరిపాడు, దాన్ని రిటర్న్గా తీసుకోమని అడగచ్చుగా. ఆ మాట రాలా, దానికి మాత్రం వాళ్ళు అడగంగానే మళ్ళీ రెండోసారి ఎలక్షన్ పెట్టేశారు. సస్పెండ్ చేయించి వాళ్ళ యొక్క కార్పొరేటర్గా అనర్హత వేయించడానికి వైఎస్ఆర్సీపీ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంది. డెఫినెట్గా అధిష్టానం కూడా మాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి తగ్గట్టుగా మేము ఈరోజు అన్నీ కూడా రెడీ చేసుకున్నాం. అక్కడ జరిగినటువంటి ప్రతిదాన్ని కూడా రికార్డింగ్స్ కానీ అన్నీ తీసుకోవడం కానీ జరిగింది. రాబోయే రోజుల్లో వాటన్నింటిలో కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ దృష్టికి మీకు తెలుస్తూ ఉంటుంది. ఈరోజు ఎంత దారుణం అంటే రెండోసారి వాళ్ళు చెప్పినగానే ఎలక్షన్ జరపడం, క్యాండిడేట్ ఎవరంటే కూడా చెప్పకపోవడం, ఇవన్నీ కూడా చూశారు. కోర్టులో ఇవన్నీ కూడా వాస్తవాలు బయట వస్తాయి. ఏం కాదులే, లోగోల్ ఫైట్ ఆపండి, లోగోల్ ఫైట్ ఆపండి. ఎట్లా ఒకరొకటి చూస్తాడు వస్తూ ఉండాలి. పడలేదు చాలే. చాలా సంతోషం. ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా తహసీన్ భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ మద్దతుతో డిప్యూటీ మేయర్గా ఎన్నిక కావటం జరిగింది. మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఒక మంచి ఆలోచన చేసి ఒక మైనార్టీ అభ్యర్థిని డిప్యూటీ మేయర్గా పెట్టాలని సయ్యద్ తహసీన్ని నిర్ణయించడం జరిగింది. మంత్రి పొంగూరు నారాయణ గారి ప్రతిపాదన మేరకి నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా దాన్ని బలపరచడం జరిగింది. ఈరోజు 41 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. తహసీన్ డిప్యూటీ మేయర్గా ఎంపికైంది. సహకరించినటువంటి కార్పొరేటర్లందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ, ఇప్పటికే నగర డిప్యూటీ మేయర్గా గెలిచినటువంటి రూప్ కుమార్ యాదవ్ గారు తెలుగుదేశంలో ఉన్నారు. ఈరోజు అదనంగా మరో డిప్యూటీ మేయర్ కూడా నెల్లూరు నగర కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీకి లభించింది అని తెలియజేస్తూ, సహకరించినటువంటి కార్పొరేటర్లకి ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి పొంగూరు నారాయణ గారికి అందరికీ నెల్లూరు నగర రూరల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రజల ఆకాంక్ష మేరకి, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గత 4 రోజుల నుంచి
ప్రతిరోజు కూడా ఈ యొక్క డిప్యూటీ మేయర్ ఎంపీ గురించి మా అందరితో మాట్లాడుతూ ఉన్నారు. వారు సైతం ఒక మైనార్టీ అభ్యర్థికి అవకాశం ఇవ్వమని చెప్పడం జరిగింది. అటు మంత్రి పొంగూరు నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఆమోదించింది. దాన్ని అందరం కూడా మద్దతు ఇచ్చి వారిని భారీ మెజార్టీతో గెలవడానికి కృషి చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనాయకుడు నారా లోకేష్ గారికి నెల్లూరు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో మద్దతుతో గెలిచి ఒక నెల్లూరు నుంచి ఒక మంచి బహుమానం అందిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు రూరల్ ఎమ్మెల్యే మా సీతారెడ్డి గారి పర్యవేక్షణలో లోపల సోదరి మా తహసీల్ గారు డిప్యూటీ మేయర్గా ఎన్నిక కావడం జరిగింది. అదే రకంగా నారాయణ గారు ఆమెను బలపరుచున్నప్పుడు మా సీతారెడ్డి గారు అది మీరు తీసుకునే నిర్ణయం కరెక్టే సార్, దాని గురించి మాట్లాడలేదు, మా రూరల్ సపోర్ట్ ఉంటుందని చెప్పి ఆరు సీతారెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే రకంగా రూప్ కుమార్ గారు, అదే రకంగా సీతారెడ్డి గారు, అదే రకంగా నారాయణ గారు, అదే రకంగా ఎంపీ గారు అందరు కలిసి మన సోదరుని ఎన్నుకోవటం, భారీ మెజార్టీతో ఎన్నుకోవటం ఇది తెలుగుదేశం విజయం అని. అదే రకంగా ఇంకా తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో 25 సంవత్సరాలు దిగులు లేదని, అదే రకంగా ఈ అమ్మాయిని ఎంపిక చేసినటువంటి మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు, ఈ పార్టీకి అండా దండాగా ఉన్నటువంటి మా దైవం నందమూరి బాలకృష్ణ గారికి అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ దీంట్లో ఎక్కువ కృషి చేసినటువంటి నా సోదరుడు రూరల్ ఎమ్మెల్యే గారికి మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగూరు నారాయణ సార్ గారికి, అలాగే మన రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర వక్ఫ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్న గారికి, శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారికి, తెలుగుదేశం నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ అనురాధమ్మ గారికి, రాష్ట్ర పౌర సరఫరా సంస్థ డైరెక్టర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారికి, మరియు నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఈ డిప్యూటీ మేయర్గా నన్ను సహకారంతో ఎన్నుకున్నందుకు కార్పొరేటర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా మీద ఎంతో నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పదవికి మరియు పార్టీకి మంచి పేరు తెచ్చుకుంటానని, తీసుకొస్తానని నారాయణ సార్కి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.